ఈ యొక్క ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు అంటే యువతకు, మహిళలకు, రైతులకు ఇట్లా వర్గాలు చేసి 6 బీసీలకు, ఎస్సీలకు ఇట్లా గ్యారంటీలు చెప్పి ఆ రోజు ప్రజల్ని మోసం చేసి మీరు ఓట్లు తీసుకున్నారు. మీకు తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారు. కానీ ఒక సంవత్సరం మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఏం చేశారని చెప్పి విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఏ రైతు దగ్గర పోయినా కూడా ఈరోజు మాకు రుణమాఫీ కాలేదు అంటున్నారు. రైతు రుణమాఫీ కాలేదు ఒకటి. తర్వాత మీరు ఉద్యోగాలని చెప్పారు, నిరుద్యోగ భత్తా అని చెప్పారు. ఏ ఒక యువకుడికి కూడా యువతకు నిరుద్యోగ భత్తా రాలేదు. ఆటో వాళ్ళకు 12,000 ఏడాదికి ఇస్తున్నారు, అది లేదు. అదేవిధంగా అన్ని గ్యారంటీలు మాత్రం మీరు ఇచ్చారు, మీరు చేసుకోలేదు. ఈరోజు తెలంగాణ ప్రజల్ని మీరు ఈరోజు గాలికి వదిలేశారు, పరిపాలన గాలికి వదిలేశారు. ఇక అవినీతి పెరుగుతూ ఉన్నది. ఈరోజు అనేక రకాలైన ప్రజలు బాధపడుతూ ఉన్నారు. హైడ్రా అనే పేరుతో, మూసి అనే పేరుతో ప్రజలను భయపెట్టిస్తూ ఉన్నారు. ఎందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నాం? కాబట్టి ఈ ఏడాదిలో 6 గ్యారంటీలు 66 మోసాలు అనే పేరు మీద ఇది విజయోత్సవాలు కాదు. ఇక్కడ మీకు నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. అంటే కాంగ్రెస్ పాలన మీకు నచ్చలేదంటారా? వాళ్ళేమో 25,000 కోట్లకు పైగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, రైతులు కూడా బాగానే ఉన్నారని చెప్పేసి సీఎం అంటున్నారు. ఏదో కొంతమందికి కొంతవరకు మీరు ఇస్తే అది ఊరట కాదు. మీరు 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఈరోజు 2 లక్షల రుణమాఫీ ఇచ్చారా అని మేము అడుగుతా ఉన్నాం. మేము గ్రామాల్లో తిరుగుతుంటే రైతులు మాకు అనేక రకాలైనటువంటి ఒక విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు, వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. మా రుణమాఫీ కాలేదని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవచ్చు, మేము ఇంత ఇచ్చినాం అంత ఇచ్చినాం, కానీ ఇంతవరకు మాత్రం రుణమాఫీ జరగలేదు. ఇది వాస్తవము. రుణమాఫీ జరిగి ఉంటే ఈరోజు రైతు ఎందుకు ఈరోజు రోడ్డు మీదకి వస్తాడు? మీరు 500 రూపాయలు బోనస్ అన్నారు, ఇంతవరకు బోనస్ రాలేదు. కొనుగోలు ఆల్రెడీ మొదలైపోయింది, సగం కూడా కొనుగోలు అయిపోయినాయి మొత్తం ధాన్యం కూడా. ఇప్పుడు మీరు 500 బోనస్ ఇస్తానప్పుడు ఏ ఒక్క రైతు కూడా నాకు ఒక 500 రూపాయలు బోనస్ వచ్చింది క్వింటాల్కి అని చెప్పిన వాళ్ళు లేరు. కాబట్టి ఏంటంటే ఇది ఒక మాటల ప్రభుత్వం. మేము చేసాము, మాకు నచ్చడం కాదు. ఈ ప్రభుత్వము ప్రజల అధికారం ఇచ్చినప్పుడు మేము సంతోషపడ్డాం. ఒక అహంకారమైనటువంటి ప్రభుత్వం పోయిందని. కానీ దానికన్నా మీరు అహంకారము, అవినీతి, తర్వాత నిర్లక్ష్యము, ఈ 3 రకాలైనటువంటి యొక్క లక్షణాలతో కూడుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు. తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని కాంగ్రెస్ నమూనా చూపించింది నిన్న సోషల్ మీడియాలో. రేపు డిసెంబర్ 9న విగ్రహం ప్రారంభోత్సవము. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకేమైనా అబ్జెక్షన్ ఉందా? నాకు అబ్జెక్షన్ ఉంటాము. తెలంగాణ సంబంధించిన గౌరవానికి ఏది పెట్టినా మాకేం అభ్యంతరం. కానీ ఇది అవసరమా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. మీ ప్రభుత్వము మీది చేసుకోండి, తెలంగాణ విగ్రహం పెట్టుకుంటే ఎవరికేం అభ్యంతరం ఉండదు. కానీ నేనేమంటున్నాను, మీరు ఈ సెంటిమెంట్ మీరు మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు కావాల్సింది ఒక తల్లి లాంటి ప్రభుత్వం కావాలి. కానీ తల్లి లాంటి విగ్రహం పెట్టుకుంటే ప్రజల బాధలు తీరవు. మీరు కార్యక్రమాలు చేసుకోండి, కానీ ప్రజల గురించి మీరు పట్టించుకోవాలి, ప్రజల యొక్క సమస్యను పట్టించుకోవాలి. ప్రజలకు నాకు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి ప్రభుత్వం అని భావించాలి. అప్పుడు ఈ యొక్క నిజమైనటువంటి యొక్క ప్రభుత్వం అనుకుంటాం మేము. కానీ ఇటువంటి ఒక విగ్రహాలతో దాంతోని ప్రజలకు ఒరిగేది ఏం లేదు. కాంగ్రెస్ సమ్రాట్ డైవర్ట్గానే మీరు సభ పెడుతున్నారు, అంతేనా? కాంగ్రెస్ సంబంధించినటువంటి యొక్క ఏ కార్యక్రమం కూడా మంచి పని చేస్తే, ప్రభుత్వాలు మంచి పని చేస్తే మెచ్చుకునే రోజులు కూడా ఉన్నాయి. కానీ ఈ యొక్క ఏడాదిలో ప్రజలకు ఎటువంటి ఒక మంచి చేయని ప్రభుత్వం వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. కాంగ్రెస్ అనే కాదు, ఈరోజు ఏడాది నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం కదా. ఏడాది దాకా మేము మాట్లాడలే కదా. ఇప్పుడు ఏడాది తర్వాత మేము అడుగుతూ ఉన్నాం, మీరు 6 గ్యారంటీలు చేశారు, ఎన్ని పూర్తి చేశారు చెప్పండి. బయటనో ప్రచారం చేస్తూ ఉన్నారు. మహారాష్ట్ర పోతారు, జార్ఖండ్ పోతారు, ఆ ఎలక్షన్లో పోతారు, ఈ ఎలక్షన్లో పోతారు. తెలంగాణ ఇది బాగుందని చెప్తా ఉన్నారు. కానీ తెలంగాణ వాస్తవం మాకు తెలుసు. కాబట్టి ఈ నిరసన చేస్తూ ఉన్నాం.